ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 3వ శ్లోకం. జ్ఞేయ స నిత్య సన్యాసి యోనద్వేషిణ కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈ శ్లోకానికి అర్థం, ఎవరైతే ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోక, ఏది ఆశించక, శీత ఉష్ణం, సుఖ దుఃఖం వంటి ద్వంద్వభావాల నుండి విముక్తుడై ఉంటాడో అతడే నిజమైన నిత్య సన్యాసి అని తెలుసుకోవాలి. ఓ మహాబాహో, అలాంటి నిర్ద్వంద్వుడైన వ్యక్తి సులభంగా బంధనాల నుండి అంటే జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతాడు. One who bears no hatred towards anyone, desires nothing, and remains free from the dualities of heat and cold, pleasure and pain, such a person is to be known as a true and eternal renunciate. O mighty armed Arjuna, a person who is beyond all dualities easily attains liberation from bondage, freedom from the cycle of birth and death. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజమైన సన్యాసం అంటే బాహ్యంగా వనంలోకి వెళ్ళడం కాదు. ద్వేషం, ఆశలు, ద్వంద్వభావాలు లేని మనసు ఉండడం నిజమైన సన్యాసం. అలా చేస్తే మనం జననం మరణం చక్రం నుండి విముక్తి పొందగలుగుతాము. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.